వరదల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ మౌర్య తెలిపారు. గురువారం నగరంలోని లోతట్టు ప్రాంతాలైన కొరమేనుగుంట, గొల్లవానిగుంట, ఆటోనగర్, పోలవానిగుంట, లక్ష్మీపురం కూడలి, బాలాజీ కాలనీ, డిఆర్ మహల్ రోడ్డు, అండర్ బ్రిడ్జ్, కేశవాయనగుంట, నారాయణపురం తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని అన్నారు. నగరంలో ఎక్కడా నీరు నిల్వకుండా మురుగు కాలువల్లో జేసీబీల సాయంతో చెత్త తొలగిస్తున్నామని అన్నారు. నగరంలో అండర్ బ్రిడ్జ్ల వద్ద నీరు నిలిస్తే తొలగించేందుకు మోటార్లు సిద్ధంగా ఉంచామని, పోలీసుల సహకారంతో బారికేడ్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఎక్కడైనా చెట్లు కింద పడినా కొమ్మలను తొలగించేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచామని అన్నారు. విద్యుత్ అంతరాయం రాకుండా తగు చర్యలు చేపట్టామని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లోనూ ఇబ్బందులు పడే ప్రజల కోసం ప్రత్యేకంగా 17 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. వర్షం అధికంగా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే హెల్ప్ లైన్ నంబర్లు 0877225676 మరియు 9008229009కు సంప్రదించాలని, తమ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు.